జగన్ పాపాల ఫలితం ప్రజలను వెంటాడుతూనే ఉంది. సొంత పార్టీ నేతలకే లబ్ధి చేకూర్చేలా ఆయన సాగించిన పాలన విద్యుత్ రంగానికి పెనుశాపంగా పరిణమించింది. అధికారం చేపట్టిన వెంటనే తీసుకున్న నిర్ణయాలే విద్యుత్ సంస్థల అప్పులకు కారణమైంది. ప్రజలపై ఏటా ఇంధన సర్దుబాటు ఛార్జీల భారం FPPCA పడుతూనే ఉంది. గత 5 ఏళ్లలో జగన్ ప్రజలకు మేలు కంటే తన అస్మదీయ సంస్థల కోసమే మనసు పెట్టి పనిచేసి నేటి విద్యుత్ రంగం దుస్థితికి కారణమయ్యారని నిపుణులు చెబుతున్నారు. అధిక ధరకు విద్యుత్ కొనడంతో పాటు రాజకీయ కక్ష సాధింపులతో అంతకు ముందున్న PPAలను రద్దు చేయడాన్ని ప్రధానంగా ప్రశ్నిస్తున్నారు. ఫలితంగా గత 2 ఏళ్లలో 15,485 కోట్ల FPPCA భారం ప్రజలపై పడిందని స్పష్టమవుతోంది. రెండు 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే విద్యుత్ కొనుగోలు ఒప్పందాల PPA పై సమీక్ష పేరుతో నాటి వైసీపీ ప్రభుత్వం హడావుడి చేసింది. ఉత్పత్తి సంస్థల నుంచి తీసుకోవాల్సిన విద్యుత్ కు బదులుగా మార్కెట్ నుంచి కొనుగోలు చేసింది. దీంతో ఇబ్బంది పడిన ఉత్పత్తి సంస్థలు న్యాయ పోరాటం చేశాయి. అప్పట్లో తీసుకోని విద్యుత్ PPA ధర ప్రకారం బిల్లు చెల్లించాలని కోర్టు డిస్కంలను ఆదేశించింది. ఆయా సంస్థలకు 2023-24లో 9,500 కోట్ల వడ్డీతో కలిపి డిస్కంలు చెల్లించాయి. హిందూజా సంస్థ నుంచి విద్యుత్ తీసుకోనప్పటికీ 1,234 కోట్ల సొంత జేబు నుంచి ఇచ్చినట్లుగా జగన్ ప్రభుత్వం చెల్లించింది. అస్మదీయ సంస్థలకు ఆర్థిక ప్రయోజనం కలిగించేలా మెటీరియల్ ను అధిక ధరకు అడ్డగోలుగా కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడే నాటికి డిస్కంల స్టోర్లలో 3,000 కోట్ల ఉపకరణలు పడి ఉన్నాయి. వీటిలో సిరిడి షాయి ఎలక్ట్రికల్స్ నుంచి కొనుగోలు చేసిన ట్రాన్స్ఫార్మర్లే ఎక్కువగా ఉన్నాయి. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి చెప్పారని, వైఎస్ఆర్ జిల్లాలో అవసరం లేకున్నా ఒక్కొక్కటి 2.5 కోట్ల ఖర్చుతో 68 కొత్త సబ్స్టేషన్లు నిర్మించారు. ఇదే తీరులో మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరి స్థాయిలో వారు ఒత్తిడి తెచ్చి వందల సంఖ్యలో సబ్స్టేషన్లు మంజూరు చేయించుకున్నారు. ఏటా డిస్కంలు ఏపీ ERCకి దాఖలు చేసే వార్షిక ఆదాయ అవసరాల నివేదిక ARRలో రాష్ట్రంలో ఏడాదికి ఎంత విద్యుత్ అవసరం, మార్కెట్ నుంచి ఎంత కొనాలి అనే వివరాలను ప్రస్తావిస్తాయి. గత 2 ఏళ్లలో డిస్కంలు విద్యుత్ కొనుగోలుకు ఏపీ ERC అనుమతించిన దానికంటే 19,884 కోట్లు అదనంగా ఖర్చు చేశాయి. ఇక 2022-23లో స్వల్పకాలిక ఒప్పందాల ద్వారా 8,394 AMUలను 6,522 కోట్లతో డిస్కంలు కొనుగోలు చేశాయి. యూనిట్కు సగటున 7.77 చొప్పున ఉత్పత్తి సంస్థలకు చెల్లించాయి. 2023-24లో 11,655 MUలను 8,871 కోట్లతో, అంటే ఒక యూనిట్కు సగటున 7.61 చొప్పున కొన్నాయి.